హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే మంచి స్నాక్స్ చాలా ఈజీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. కేవలం ఒక కప్పు అటుకులతో చూడండి నేను ఎలా చేశానో చూపిస్తాను. రండి చేద్దాం. అటుకుల వడలు చాలా సింపుల్ అనమాట, పిల్లలకి స్నాక్స్గా. చూడండి, రండి చేద్దాం. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో, లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకటి తింటే ఇంకా తినాలనిపిస్తాయి. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. రండి చేద్దాం అటుకుల వడలు. ఫ్రెండ్స్ చూడండి, ముందైతే ఒక కప్పు అటుకులు తీసుకున్నాను అనమాట నేను. చూడండి, ఇవి లావు అటుకులే. ఇవైతే ముందు డస్ట్ అంతా లేకుండా బాగా ఇలా క్లీన్ చేసుకోవాలి. నేనైతే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక 2 సార్లు కడుక్కోవాలి. అటుకులని అయితే ముందైతే గిన్నెలో వేసుకొని కడుక్కుందాం. ఈ గిన్నెలో వేసుకొని ఒక 2 సార్లు కడిగేసుకొని తర్వాత మనం అన్నీ వేసుకొని కలుపుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, అటుకులు అయితే ఒక 2 సార్లు ఇలా కడిగి పెట్టేసుకున్నాను. ఈ అటుకులు అయితే ఊరికినే మెత్తబడిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇది ఇలా కడిగి పెట్టుకున్నాను కదా. ఇందులోకి ఏమేమి వేయాలంటే అటుకుల వడల్లోకి చూడండి, ఒక 2 స్పూన్లు బియ్యం పిండి కావాలి, ఒక 2 స్పూన్లు శనగపిండి కావాలి. చూడండి, కొద్దిగా క్యారెట్ తురుము తీసుకున్నాను, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి తురుము, ఎర్రగడ్డలు, చూడండి కొద్దిగా కరివేపాకు, జీలకర్ర కొద్దిగా వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయాలి. ఒక్కొక్కటి వేసి అన్నీ అయితే ఇలా కలిపేసేసుకుందాము. చాలా ఈజీ ఫ్రెండ్స్. రండి ఇప్పుడు ఇన్ని వేసి కలిపేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇందులో క్యారెట్ వేసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. అటుకులు చాలా బాగుంటాయి కదా. చూడండి, క్యారెట్ కొద్దిగా వేసాను, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి కొద్దిగా ఇలా సన్నలుగా తరుక్కోవాలి. చూడండి, ఎర్రగడ్డ కూడా ఒకటి ఇలా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనము శనగపిండి ఒక 2 స్పూన్లు అనమాట. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి కొద్దిగా వేసుకుందాము. ఇందులోనే కొద్దిగా చిటికెడంతా పసుపు వేసుకుందాము. చూడండి, కొద్దిగా పసుపు, ఒక చిటికెడు కారం కూడా వేసుకుందాం. మీరు కారం తినే వాళ్ళైతే వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే వద్దు. చూడండి, నేను కొద్దిగా వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం అయినా సన్నగా తరిగి వేసుకోవచ్చు, చాలా కొద్దిగా వేసుకుందాం, లేకపోతే మసాలా స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సరిపడా కొద్దిగా. ఇప్పుడైతే అంతా మిక్స్ చేసేసుకుందాం. చేసుకున్నాం కదా, ఇప్పుడు అంతా ఇలా కలిపేసేసుకుందాం ఫ్రెండ్స్. కావాలంటే మనం చూసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. చూడండి, అంతా ఇలా అయితే కలిపేసుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి, ఇలా కొద్దిగా పొడి పొడిగా ఉంది కదా, కొద్దిగా వాటర్ వేసుకుందాము. మనకి ముద్దలాగా రావాలి. ఇలా అంతా కలిపేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, అంత అయితే ఇలా కలిపేసేసుకోవాలి. మనకి ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలి. చూడండి, మనం వడలకి ఇలా వేసుకుంటాం కదా, ఇలా ఈ విధంగా రావాలి. చూడండి, ఇప్పుడైతే అంతా ఇలా కలిపేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పెట్టుకొని వడలు అయితే చేసేసుకుందాం. ఇదైతే కాసేపు ఇలా పక్కన ఉంచుకుందాం. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను. ఈ లోపల మనం వడలు చేసేసుకుందాం ఆయిల్ హీటెక్కేలోపు. చూడండి, నేను వాటర్ కూడా ఎక్కువ వేయలేదనమాట, కొద్దిగానే వేసాను. ఇలా ఉండలాగా చేసుకొని అలా వడలాగా మనం అన్నీ ఇలా చేసేసుకోవాలి. చూడండి, నేనైతే కొన్ని ఇలా చేసి ఉంచాను అనమాట. ఇప్పుడు అన్నీ ఇలాగే చేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనమైతే వడలు వేసేసుకుందాం. చూడండి, నేను అన్నీ అయితే ఇలా వడలాగా ఒత్తి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది, వడలు అయితే వేసేసుకుందాం. చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు 1, 2 అలా వేసుకొని మనమైతే డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, చాలా ఈజీ స్నాక్స్గా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇంకొక పక్క తిప్పేసుకుందాము. బాగా మంచి కలరు వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలరు రావాలి ఫ్రెండ్స్. అప్పుడు వరకు ఇలా ఫ్రై చేసేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి అటుకుల వడలు ఇలా అన్నీ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే తీసేసుకోవచ్చు మనం. మంచి కలర్ అయితే వచ్చేసాయి. చూడండి, ఈ విధంగా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు.
చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడైతే తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ట్రిప్ కూడా వేసుకుందాం. అన్నీ ఇలాగే ఫ్రై చేసేసుకుందాం. చూడండి అన్నీ అయితే కాల్ చేశాను. నాకైతే ఒక కప్పు అటుకులకైతే ఇన్ని వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయి, క్రిస్పీగా. ఇలా స్నాక్స్గా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. పెద్దలైనా ఎవరైనా తినొచ్చు. చూడండి టీ టైంలో స్నాక్స్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి చేసి పెడితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇవి మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.